వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ మోజెస్. చాలా కాలం తర్వాత ఈ ఛానల్లో కూడా మనం రెగ్యులర్గా వీడియోలు చేయడం జరుగుతుంది. మీరు అందరూ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అట్ ప్రజెంట్ మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. మార్నింగ్ ఇక్కడ వైబ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే ఒక బస్సు మూవ్ అవుతుంది, 71 బస్సు. అది అఫ్జల్గంజ్కి వెళ్ళేది 71A/E చెర్లపల్లి A/C అనుకుంటా. ఎస్, A/C చెర్లపల్లి రైల్వే స్టేషన్ టు అఫ్జల్గంజ్. బస్సు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఫుల్ ఉంది. వెనకనేమో 71A అని రాసి ఉంది. అండ్ మీకు డే టు టైం చూపించే ప్రయత్నం చేస్తాం. 17th నవంబర్ టైం చూసుకోవచ్చు, 2025వ సంవత్సరం. ఇది వే టు పార్కింగ్ బోర్డ్. గతంలో ఈ ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి. మీరు అందరూ చూసినారు, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, క్రౌడ్ మామూలుగా లేదు. ఎంతమంది, సుమారు మోర్ దాన్ 100 మెంబర్స్ ఉండొచ్చు. ఇక్కడనే క్యాబ్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, 2 వీలర్స్ రైడ్ చేసే రైడర్స్ ఉన్నారు. వస్తూనే ఉన్నాయి ఇంకా ఎంట్రీలు. వావ్, ఒక బస్సు లోపలికి వస్తుంది ఇప్పుడే. ధన్మని వెళ్ళిపోతుంది బస్సు. 219. ఈ బస్సు నెంబరు 219/250C. చూస్తున్నారు కదా, KPHB 4th ఫేజ్కి వెళ్తుందంట చెర్లపల్లి నుండి. జనాలు ఎక్కుతూనే ఉన్నారు అసలు. ఇప్పుడే ఇంకొక బస్సు వచ్చింది, టైం చూడొచ్చు మీరు. 16A. ఇది ECL X రోడ్ నుంచి వచ్చింది చెర్లపల్లికి. ఈ బస్సులో ఆధార్ కార్డు చెల్లదు. ఈ బస్సు వెళ్ళిపోతుంది 219/250C KPHB 4th ఫేజ్. టైం ఇది. అండ్ లాంగ్లో ఇంకో బస్సు ఎంట్రీ ఇస్తుంది మనకి, చూద్దాం. ఒక బస్సు వస్తుంది, దాని నెంబర్ అయితే మనకి ఇప్పుడు విజిబుల్గా లేదు. కొంచెం ముందుకు వచ్చినాక కనిపిస్తుంది, చూద్దాం. 29B/250C. 29B/250C గండి మైసమ్మ. వామ్మో, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి బస్సులు అయితే వేయడం జరిగింది. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని బస్సెస్. మామూలుగా ఈవినింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైంలో వచ్చిన చాలా వీడియోస్ అయితే చేసిన, బట్ ఇంత ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎప్పుడు రాలేదు. చాలా బస్సెసే ఉన్నాయి చాలా ఏరియాస్ నుంచి. ఇంకొకసారి ఇంకో డీటెయిల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న మార్నింగ్ వైబ్. టైం వచ్చేసి 7:30కి దగ్గరలో ఉంది. 17th నవంబర్. ఇక్కడతో వీడియోని ఎండ్ చేస్తున్నా. మరొక రోజు వచ్చి ఇంకా డీటెయిల్గా వీడియో తీసే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే అంత లోపల మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ డౌట్స్ అన్నీ గురించి ఆన్సర్స్ తెలుసుకొని మరొక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందుగా కూడా వీలైతే కామెంట్ సెక్షన్లోనే నాకు తెలిసిన ఆన్సర్ చేస్తా. నాకు తెలియనివి తెలుసుకొని మరి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తా. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 2 వీలర్ పార్కింగ్ వచ్చేసి 15 రూపాయలు, 4 వీలర్ పార్కింగ్ వచ్చేసి 20 రూపాయలు.